సార్ మీ పేరండి? నా పేరు చేయాలి వీరబ్రహ్మ. ఏం చేస్తుంటారు? నేను టాటా మ్యాజిక్ స్కూల్ బస్ డ్రైవరు, రైతు. రైతు మీరు. ఓకే. ఇన్ని చేస్తుంటారు. అన్నీ చేస్తుంటా, అన్ని కవర్ చేస్తుంటా. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అంటే ఊహించని విధంగా బీజేపీ, జనసేన, టీడీపీకి కలిపి 164 సీట్లు ప్రజలు కట్టబెట్టారు 2024లో. మరి వాళ్ళు పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? వాళ్ళు సాయశక్తిలో కష్టపడి అన్ని పథకాలని మొదలు పెడదాం, కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయడానికి ప్రపోజల్లో పెట్టారు. మెయిన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పరుగులు పెట్టిస్తున్నాడు. రోడ్లు మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్న మాసికలు కానీ రోడ్లు సైడ్లు కానీ ఏమైనా సరే, ఇంతకుముందు పంచాయతీ ప్రెసిడెంట్లు ఏడుస్తూ ఉండేవాళ్ళు, ఇవాళ నవ్వుతూ ఉన్నారు. దానికైతే ఓకే. అంటే గ్రామాల్లో గత 5 సంవత్సరాల్లో మీరు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడైనా సీసీ రోడ్లు కానివ్వండి ఇలాంటి పనులు ఎక్కడైనా జరిగాయి? ఏం జరగలే. అప్పుడు అంత డెవలప్, ఇంత సురుగ్గా, ఇంత ఫాస్ట్గా వర్కులు చేయలే. వర్కులు చేయడానికి కూడా ముందుకి రాలా. అసలు గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగించారు జగన్ గారు గత 5 ఏళ్లలో? ఆయన మామూలు పథకాలు అయితే వేసారులే కానీ డెవలప్ లేదు. మరి ఈయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారంటారా? అంటే సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు, ఈయన సంక్షేమాన్ని తిరస్కరించుకుంటూ వస్తున్నారు అంటున్నారు. అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు జోడుగుర్రాల్లాగానే నడిపించడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ మన రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది కాబట్టి ఆర్థికంగా పుంజుకొని కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆయన ముందుకు నడిపించడానికి విశ్వ ప్రయత్నం 100కు 100 పాలు ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6లో భాగంగా 6 గ్యారెంటీలు చెప్పారు. తల్లికి వందనం అన్నారు, రైతు భరోసా 20,000 అన్నారు, 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, గ్యాస్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ అమలు చేసేది ఎప్పుడంటారు? ఇప్పటికే ఒక 7-8 నెలలు అవుతుంది. వైసీపీ వాళ్ళు విమర్శించడం కూడా మొదలుపెట్టారు. వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టినా గ్యాస్ వదిలారు, గ్యాస్ ఇచ్చారు. ఇక కొన్ని పథకాలని మళ్ళీ నెక్స్ట్ జూన్ నుంచి వేయటానికి ప్రపోజల్ పెట్టారు. ఆల్రెడీ ఆయన ఆర్థికంగా చితికిపోయింది కాబట్టి అంతా సమకూర్చుకొని చేయడానికి సిద్ధంగానే ఉన్నారు కదా. అంటే వ్యత్యాసం ఏంటంటారండి? మీరు చూస్తూనే వచ్చారు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా తీరుకి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి 7 నెలల పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటారు? దీంట్లో భాగంగా మోడీ గారు దీంట్లో పరిపాలిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి జగన్కి వ్యత్యాసం ఏంటి? వీళ్ళ అభివృద్ధి కోసం, రాజధాని కోసం, రాష్ట్రం డెవలప్ చేయడం కోసం సాయశక్తుల కృషి చేస్తున్నారు. దానికి మోడీ గారు అండుంది. మోడీ గారు నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, పోలవరానికి కానీ, రాజధానికి కానీ నిధులు సమకూరుస్తున్నారు. అంతా బాగానే చేస్తున్నారు. కాకపోతే అన్ని ఒడిదుడుకులన్నీ సమకూర్చుకొని నెక్స్ట్ జూన్ నుంచి ఈ సూపర్ 6ను కూడా మిగతా కొన్ని పథకాలు ఇచ్చారు, కొన్ని పథకాలను కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.